హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు మీకు బోటి గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగా కుదురుతుందండి ఈ వంటకము. మసాలా దినుసులు, లవంగాలు, ఇలాచి ఇలాంటివి వాడమండి ఇందులో, బగారాకు లాంటివి. శుభ్రం చేసుకున్నాక 1.5 కిలోలు ఉంది ఇది బోటి. ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె, ఒక 5 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకున్నవి, పెద్ద సైజు గోంగూర సుంచుకున్నది ఈ విధంగా, రుచికి సరిపడ ఉప్పు, ఒక కప్పడు పుదీనా, 5 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని పెద్ద చీలికలుగా కోసుకున్నవి, ఒక కప్పడు కొత్తిమీర, 3.5 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 3 పెద్ద సైజు పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి. ఫ్రెండ్స్, ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను. ఈ ఆయిల్ కాగాక ఇందులోకి గోంగూర వేస్తాను. ఒక చిన్న కట్ట మెంతం కూర వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చిలో ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో కలుపుతూ దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేస్తుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇంత దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ వేసేసాలి మిక్సీలో వేసుకొని. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు త్వరగా మెత్తబడికి ఇందులోకి లైట్గా సాల్ట్ వేస్తున్నాం. ఉల్లిగడ్డలు లైట్గా మెత్తబడ్డాక ఇందులోకి పసుపు వేస్తున్నాం. ఉల్లిగడ్డల్ని కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలండి. ఉల్లిగడ్డలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందాక చూపించడం మర్చిపోయాను. బోటి వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిగడ్డ మిశ్రమం అంతా బోటికి కలిసేదాకా కలుపుతున్నాను. పుదీనాని వేస్తున్నాను. ఈ పుదీనాని ఇదే స్టేజ్లో వేయాలండి, ఆనియన్స్ మీద వేయకూడదు. సో బోటిలో వాటర్ ఉంటుంది కాబట్టి స్టవ్ హై ఫ్లేమ్లో ఉన్నా ఏం కాదు. ఇందులోకే కొత్తిమీర వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ బోటి ఉడకనికే కాసేపు మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ 30 నుంచి 35 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం బోటీని. టమాటో వేస్తున్నాను. ఫ్రెండ్స్, టమాటో వేసుకొని బాగా కలుపుకున్నాను. ఫ్రెండ్స్, టమాటో వేసి మూత పెట్టుకుని 6-7 నిమిషాలు ఉడికించుకున్నాము. పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేస్తున్నాను. గోంగూర మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం ఈ గోంగూర అనేది బోటికి కలిసేదాకా బాగా కలపాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడ ఉప్పు, ఈ మసాలాలన్నీ బోటికి కలిసేదాకా బాగా కలిపాను. 500 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎనిమిది నుంచి 10 నిమిషాలు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది కర్రీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఉప్పు కారాన్ని రుచి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇది తక్కువ అనిపిస్తే ఇక్కడ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో దించే ముందు కాస్తంత కొత్తిమీరని చల్లుకొని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం. వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దాం ఏ విధంగా వచ్చిందో. బోటి బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగా అయింది. పుల్లగా, కారంగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ బోటి గోంగూర కర్రీని వైట్ రైస్లోకి తినండి అండి, ఎందుకంటే వైట్ రైస్లోకి బాగుంటుంది ఇది. పుల్కాలోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి కాంబినేషన్. అలాగే ఫ్రెండ్స్, ఛానల్లో బోటి కర్రీ పెట్టాను, వెళ్ళి చూసేసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి, మీ వద్దకు నేను తీసుకొస్తూనే ఉంటాను. ఈ రెసిపీ నేర్చుకోదగినట్టు ఉందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే వెంబడే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.